హలో హాయ్ అండి. ఈరోజు అయితే మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం అయితే ముందుగా మనము ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఈ ఖర్చులు అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేవి మన వైపు ఉండాలి. అలాగే ఈ కింద వైపు చూసారా హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా, దానికోసమని స్ట్రైట్గా ఒక లైన్ వేయాలండి. ఇలా వేసుకొని ఇది కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనకి హెమ్మింగ్ పట్టి తిప్పించుకోవడం కోసం ఒక పావు ఇంచ్ అనేది ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము ఈ కొలత బ్లౌజ్లో మనకి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ కొలత బ్లౌజ్లో పొడవు ఎంత ఉందో చూసుకోవడం కోసం ఈ మనకి షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడైతే మనము డాట్స్ పట్టాం కదా, ఇక్కడ వరకు ఇలా చూసుకోవాలి. 15 ఇంచులు అయితే ఉంది. ఇదే 15 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ వేయాలి. అలాగే 1/2 ఇంచు ఖర్చుల కోసం అంటే 15.5. ఈ చివరి కూడా 15.5 మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ వేయాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఈ కాజాపట్టి ఉంది కదా, ఈ కాజాపట్టిని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పట్టుకొని ఇలా చూసుకుంటూ రావాలి. ముప్పై 4.5 అంటే 35 ఇంచులు ఉంది వీళ్ళకి నడుము లూజ్. ఈ 35 ఇంచుల్లో మనకి 4వ భాగం వచ్చేసి ఎంత వస్తుంది మీకు కాల్కులేటర్ వేసుకోండి. లేదంటే ఇలా టేపుని 35 ఇంచులకి సగాన్ని మడుచుకుంటే మనకి 17.5 వచ్చింది. మళ్ళీ దాన్ని సగం మడుచుకుంటే పావు తక్కువ 9 ఇంచులు వచ్చింది. అదే పావు తక్కువ 9 ఇంచులు ఇక్కడ వేసేసి ఇక్కడ మనము డాట్స్ పడతాం కదా, దానికోసం 1 ఇంచు అలాగే 2 ఇంచులు ఖర్చుల కోసం. ఇప్పుడు చెస్ట్ లూజ్ వేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ వేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనకి చంక రౌండ్ కోసము చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు వేసుకుంటున్నాను. అలాగే మనకి చెస్ట్ లూజు ఇదే ఇక్కడైతే మార్కింగ్ వేసామో ఇక్కడే మన చెస్ట్ లూజ్ అనేది వేసుకోవాలన్నమాట. దానికోసము ఈ బ్లౌజ్లో వెనక భాగంలో చూసుకోవాలండి. హ్యాండ్ దగ్గర చూడండి, ఈ ఖర్చులో ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. ఎంత వచ్చింది మనకి లూజ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. అంటే 9 ఇంచుల్లో ఇంకొక 1 ఇంచ్ కలుపుకోవాలి. అంటే వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 2 ఇంచులు ఎలాగైతే మనము ఖర్చుల కోసం వదిలామో అలాగే ఖర్చుల కోసం 2 ఇంచులు ఇలా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ కోసమని 6 ఇంచులు డౌన్ వేసుకున్నాం కదా మార్కింగు. ఇప్పుడు దాన్ని కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ 5.5 వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నుంచి 2.5 నెక్ కోసం, అదే 5.5 ఇక్కడ కూడా వేయాలి. ఈ రెండు మార్కింగ్ని ఇలా లైన్ వేసుకోవాలి. అలాగే ఇది 1.5కి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర 1.5కి ఇలా మార్క్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే దీన్ని ఇలా ఆర్మోల్ స్కేల్తో ఇలా రౌండ్గా వేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. రౌండ్ అనేది ఎక్కడ కూడా వంకర్లు పోవు. ఈ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులు రావాలి. మనం కొలత బ్లౌజ్లో 9 ఇంచులు వచ్చింది కదా, అదే 9 ఇంచులు ఇక్కడ రావాలి. పావు తక్కువ 9 ఇంచులు వచ్చింది. అంటే ఒక పావు ఇంచు కిందకి దింపుకోవాలన్నమాట. అంటే అందరికీ 6 ఇంచులే సరిపోదన్నమాట. కొంచెం పెద్ద సైజు ఉండే వాళ్ళకి కొంచెం కిందకి జరపాలి, కొంచెం చిన్న సైజు ఉండే వాళ్ళకి సరిపోలేదంటే కొంచెం పైకి జరపాలి. అంటే ఈ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు పెడితే ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే 9 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. అలాగే ఈ వెనక వైపు మనకి నెక్ బ్యాక్ నెక్ కోసము ఇక్కడ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. ఎంత ఉందో టేప్తో చూసుకుందాం. ఎంత ఉంది, కరెక్ట్గా 4 ఇంచులు ఉంది. అదే 4 ఇంచుల్ని ఇక్కడ మార్క్ వేసుకోవాలి. అలాగే 4 ఇంచులు ఒక పావు ఇంచు ఖర్చుల కోసం ఇక్కడ 2.5 వేసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచులు వేసుకోవాలి. అలాగే ఈ లైన్ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా లైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇలా రౌండ్గా ఈ స్కేల్ ఉంటుంది కదా, ఇక్కడ చూసుకోవాలండి. మనము ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఈ రౌండ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇది ఇలా పెట్టుకోవాలి. స్కేల్ ఇలా పెట్టుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కట్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం కూడా మార్కింగ్ వేసుకోవాలి. మనం ఈ ఖర్చుల కోసం 2 ఇంచులు వదిలాం కదా, ఈ మార్కింగ్ వరకు
ఇలా మర్చి వేసుకోవాలి. ఇలా మర్చుకుంటే ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది చూడండి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఈ వెనక వైపు కూడా మార్కింగ్ రావాలి కదా, దానికోసం ఈ రోలర్తో ఇలా రోలింగ్ చేసుకుంటే మనకి వెనకాల కూడా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూద్దాము. హ్యాండ్ కటింగ్ కోసము ఇలా 4గా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ నుంచి 1 ఇంచు లేదా 1.5 ఇంచు హెమ్మింగ్ కోసము ఇలా వదిలేయాలి క్లాత్ని. అలాగే ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది పొడవు అనమాట. ఎంత పొడవు ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని ఇంకొక 1/4 ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్కింగ్ వేయాలి. వీళ్ళకి ఇది సరిపోదు అనమాట, జాయింట్లు వస్తాయి. వీళ్ళ పొడవు ఎంత ఉంది? 6 ఇంచీలు. ఈ చివరి కూడా 6 ఇంచులకి మార్కింగ్ వేస్తూ ఇక్కడ నుంచి 3 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 9 ఇంచులు కదా. 9 ఇంచులు ఒక 1/4 ఇంచు తగ్గించుకొని ఇక్కడ మార్కింగ్ వేయాలి. అంటే ఇక్కడ క్లాత్ లేదు, ఇది ఇలా కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ వేసుకోవాలి. దానికోసమని 2.5కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా మెల్లిమెల్లిగా ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా రావాలన్నమాట. చూడండి, అర్థమవుతుందా మీకు? ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా వెళ్ళి దీంట్లో కలిపేసి ఇక్కడ కొంచెం డౌన్ చేయాలన్నమాట. మనం ఈ స్ట్రైట్గా లైన్ వేసాం కదా, ఈ లైన్లోనే కలుపుకుంటా కొంచెం ఇలా డౌన్ వేసుకోవాలి. ఇలా కనుక కట్ చేస్తే హ్యాండ్ షేపు బాగుంటుంది, అలాగే మనకి ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. అలాగే సెంటర్లో ఒక ఖర్చు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ మార్కింగ్, ఇక్కడ జాయింట్లు వస్తాయండి. 4 వైపు వస్తుంది జాయింట్లు. ఇది 2 వైపు అంటే ఒక వైపుకే జాయింట్ వచ్చేటట్టుగా వేస్తే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సగానికి సగం జాయింట్ వచ్చేస్తుంది. అలాగైతే బాగా కనిపించదు బ్లౌజ్. ఇప్పుడు ఇది 4 పీసులు వచ్చేసింది. దీనికైతే జాయింట్కి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇలా ఖర్చులతో ఇలా వచ్చేస్తుంది. మనకి ఎంత వచ్చింది? 9 ఇంచులు కదా. 9 ఇంచులు అంటే ఇక్కడికి వస్తుంది. అలాగే 2 ఇంచులు ఖర్చులకి. ఇది మనకు లూజ్ కదా, లూజ్ మార్కింగ్ ఇది అనమాట, హ్యాండ్ లూజు. అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చుల కోసం. ఇది మనము స్టిచ్చింగ్ వేసుకున్నాక మళ్ళీ చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్వాలేదండి, మనం కుట్టాక ఇది జాయింట్ వేసి కుట్టుకున్నాక మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్ లోడు ఇప్పుడే తీసుకోవాలండి. ఇక్కడ నుంచి 1 ఇంచు, ఈ మధ్యలో ఒక 3/4 ఇంచు. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ ఖర్చులు అనేవి మన వైపు ఉండాలి. ఇలా వేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇది ఎలా ఉందో అలానే మనమైతే మార్కింగ్ వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా వేసుకోవాలి క్రాస్గా. ఇక్కడ చిన్న జాయింట్ వస్తుంది. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ బ్యాక్ పార్ట్ని అయితే ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకోవాలండి. ఈ పీస్ వచ్చేసి ఇలా క్రాస్గా వేయాలన్నమాట. క్రాస్ కటింగ్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా లైన్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మొత్తం కూడా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ రోలర్ ఉంది కదా, దీంతో ఇలా ఈ మార్కింగ్ని కిందకి అనుకోవాలి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ తీసేయాలి. మార్కింగ్ కనిపిస్తుంది కదా, దీనిపైన మనం చాక్ పీస్తో ఇంకొక మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి హ్యాండ్కి ఎలాగైతే లోడ్ తీసుకున్నామో దీన్ని కూడా అలాగే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి ఇలా తీసుకోవాలి. తర్వాత మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ సైజ్ వాళ్ళకి అయితే 6.5 నుంచి 7 వరకు అయితే సరిపోతుంది. నేనైతే 6.5 పెట్టుకున్నాను.
మనం బ్యాక్ ఎలాగైతే నెక్ వేసుకున్నామో ఫ్రంట్కి కూడా అలాగే వేసుకోవాలండి. ఈ నెక్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే వాళ్ళ కొలత బ్లౌజ్లోంచి చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. కొంచెం డౌన్గా ఉంది అంటే 7 ఇంచులు సరిపోతుంది వీళ్ళకి. ఇప్పుడు ఇది కొంచెం కిందకి జరుపుకున్నాం కదా, ఇప్పుడు సరిపోతుంది. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కొలుచుకోవాలి. ఉక్స్ పట్టీల వైపే చూసుకోవాలి మనము. 4 ఇంచులు ఉంది పొడవు. ఇక్కడ నుంచి 4 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇప్పుడైతే మనము ఇక్కడ ఖర్చుల కోసం అంటే హెమ్మింగ్ వేస్తాం కదా, హెమ్మింగ్ అయినా కానీ పైపింగ్ కానీ ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది మనకు కావాలి ఖర్చులు. అలాగే ఇక్కడ డాట్ పడతాము. అలాగే ఈ పక్క కూడా ఖర్చులు మొత్తానికి 1.5 ఇంచ్ అయితే వేసుకుంటున్నాను డౌన్కి. అలాగే ఇక్కడ పీస్ లేదు కదా, మీకు అర్థం అవ్వదేమో. ఇక్కడ నుంచి చూడండి ఈ మార్కింగ్ ఉంది కదా, మీకు ఎలా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇక్కడ నుంచి 2.5, ఇక్కడ నుంచి 3 ఇంచులు. అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకని ఇక్కడ 3 ఇంచులు పెట్టాను. మనకి మరి ఇక్కడ జాయింట్ ఏం రాదనమాట, ఎందుకంటే మనకి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసేస్తాం కదా, ఇది మనకి జాయింట్ రాదు. ఇక్కడ కొంచెం వస్తుంది జాయింట్. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్లో ఇలా కలుపుకోవాలి. ఈ చివరి వచ్చేసి ఒక 1/2 ఇంచు ఈ మార్కింగ్ కంటే పైకి అనుకోవాలి. అలాగే ఈ చివరి కూడా ఒక 3/4 ఇంచు ఇలా క్రాస్గా దీంట్లో కలిపేయాలి. ఇప్పుడైతే ఈ బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసాం కదా, ఎక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ ఇలా చిట్కాలు వేసుకోవాలండి. ఇప్పుడు డాట్స్ వేసుకుందాము. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, నేనైతే 3 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో దాంట్లో సగానికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి కూడా 3 ఇంచులు. ఇక్కడ 2.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 2.5కి వేసుకోవాలి. ఇలా ఈ రోలర్తో ఇలా అనుకుంటే ఈ మార్కింగ్లన్నీ కూడా అవతల వైపు కూడా పడిపోతుందండి. మనము ఈజీగా మార్కింగ్ వేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం క్రాస్గా ఇలా చిన్న పీస్ ఇలా నేరుగా ఇలా జాయింట్ వేసేసుకొని తిప్పించుకొని పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ కోసం దీంట్లో కట్ చేసుకుందాము. మిగిలిన పీస్లో క్రాస్ బెల్ట్ కోసం అయితే ఇది ఫ్రంట్ వైపు వస్తుంది. ఫ్రంట్ వైపు వచ్చేసి 4 ఇంచీలు. అలాగే మనకి ఈ పొడవు ఎంత ఉండాలంటే ఈ బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంత ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులు వేసుకున్నాం కదా, యువతల వైపుకి అంటే 3.5 ఇంచు వేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడైతే 3 ఇంచీలు వేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచీలు అంటే ఫ్రంట్కి 4 ఇంచీలు, ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి 3.5, అలాగే ఇక్కడ వచ్చేసి 3 ఇంచీలు. ఈ 3 మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. ఈ సైజ్ వరకు అయితే నేను చేసే కటింగ్ లాగానే మీరు చేస్తే ఈ బెల్ట్ అనేది సరిపోతుందండి. అలాగే ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇలాగా ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు అవతలకి ఇవతలకి మారిపోకుండా ఉంటుంది.